హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి మొత్తం ముందు ఏదో పెట్టుకొని వీడియో చేస్తున్నారా అని చూస్తున్నారా? ఇదిగోండి, మళ్ళీ మీషోలో కొన్ని ఆర్డర్ చేశాను మన కిచెన్కి కావాల్సినవి. ఇదిగోండి, అవే మీకు ఒకసారి చూపిద్దామని నేను వీడియో తీసి చూపిస్తున్నాను అన్నమాట. ఇదిగోండి, చూసారా? ఇదేంటంటే మన చాకు, స్పూను, గరిటెలు అవన్నీ పెట్టుకోవడానికి స్టాండ్ తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, చూసారా? భలే ఉంది. మనం దీన్ని ఏదైనా మేకు కొట్టేసి గోడకి ఇలా పెట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది. నాకైతే భలే నచ్చింది. నెక్స్ట్ ఇంకేంటంటే ఇదిగోండి, చూడండి, వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఇవి 6 ఉంటాయి అన్నమాట. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదిగోండి, చూసారా? కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సింపుల్గా చాలా నీట్గా ఉన్నాయి. చూడండి, ఇదిగోండి, భలే ఉన్నాయి కదా కలర్స్. చూడగానే భలే లుక్ వచ్చింది. నాకు కూడా బాగా నచ్చాయని బుక్ చేశాను నేను. ఇంకా ఇదిగోండి, ఇది క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని మీకు చూపిస్తున్నాను. బాటిల్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి, చూసారా? మళ్ళీ నేను నార్మల్గా దాన్ని అక్కడ పెట్టేస్తున్నాను. మీకు ఒకసారి చూపిద్దామని నేను ఇలా వీడియో తీస్తున్నాను. ఇదిగోండి, నెక్స్ట్ ఇంకేం తీసుకున్నానంటే ఇదిగోండి, చూసారా? ఇది డస్ట్బిన్కి ఈ కవర్లు యూజ్ చేస్తారు కదా, పెద్ద పెద్ద హాస్పిటల్ అంట, హోటల్స్ అలాంటి దగ్గరలో డస్ట్బిన్కి ఈ కవర్ పెట్టేసుకొని చెత్త వేసుకుంటాం కదా, అలా అనమాట. రోజు చెత్త వేసేటప్పుడు డైరెక్ట్గా అందులో వేసినా మనకి ఇబ్బంది. డస్ట్బిన్ పాడైపోద్ది, కవర్లు అప్పటికప్పుడు వెతకాలి కదా. అలా కాకుండా ఇలా అయితే బాగుంటుందని నేను తీసుకున్నాను. ఇందులో 64 ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఒకటి నేను ఓపెన్ చేసి చూపించాను ఎలా ఉంటాయో అని. ఇదిగోండి, 2 ఇచ్చారు. చాలా బాగుంది, చూసారా? నెక్స్ట్ ఇంకేం తీసుకున్నానంటే కోకోనట్ మిల్క్ సోప్ బేస్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది, కేజీ. ఇదిగోండి, చూడండి, చూపిస్తున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓపెన్ చేసి చూశాను, భలే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మరి సోప్ తయారు చేయాలంటే సోప్కి సంబంధించింది కూడా ఉండాలి కదా. ఇలా అదే మోడల్ లాగా దీన్ని తీసుకున్నాను అనమాట. ఇది చూసారా? ఆ రెడ్ కలర్ది భలే ఉంది. అంటే సోప్ మనకి ఏ మోడల్లో కావాలంటే అలాగా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. అందుకని నేను ఆ సిలికాన్ది ఆర్డర్ చేశాను. నెక్స్ట్ ఇంకేంటంటే ఇదిగోండి, ఇంకేదో తిని ఓపెన్ చేసి చూపిస్తుందని చూస్తున్నారు కదా, ఇది లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అనమాట. ఇది సోప్ తయారు చేసుకునేటప్పుడు అందులో కొంచెం వేస్తే మంచి స్మెల్ వస్తుంది. దానికోసం నేను తీసుకున్నాను. ఈ ప్యాకింగ్ అయితే బాగానే చేశారు, కానీ ఇది కొంచెం కప్పు లూజ్ వల్ల బయటికి కొంచెం లీక్ అయిపోయింది. ఇదిగోండి, నేను దాని స్మెల్ చూస్తున్నాను. చూసారా? బాటిల్స్ ఇలా ఉన్నాయి. నాకైతే భలే నచ్చాయి. దీనిది ఎంత ఏంటి అమౌంట్ అనేది నేను ఫోటో పెడతాను, ఒకసారి చూడండి. రేట్ అయితే చాలా తక్కువ, 263 ఎంతో అనుకుంటాను. నెక్స్ట్ ఇదిగోండి, ఇది చూసారా? అదే డస్ట్బిన్కి వేసుకుంటాం కదా ఈ కవర్స్. ఇది కూడా చాలా తక్కువే. నాకైతే భలే నచ్చింది. కవర్ కూడా పెద్దది వచ్చింది, పెద్ద డస్ట్బిన్కైనా సరిపోతుంది. ఇదిగోండి, ఈ స్టాండ్ ఇలా ఉంటుంది. దగ్గర నుంచి మీకు చూపిద్దామని ఇలా తీసాను. మనం ఇలా దీనికి గోడకు పెట్టేసుకుంటే అన్నీ పెట్టుకోవచ్చు నీట్గా. చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకేంటంటే ఇదిగోండి, సోప్ బేస్ దగ్గర నుండి మీకు చూపిస్తున్నాను. చూసారా? భలే ఉంది. కేజీ 263 అంటే చాలా తక్కువ. అమెజాన్లో చూశాను, చాలా ఎక్కువ ఉంది. ఇదిగోండి, ఇది కూడా ఎక్కువ రేటే ఉంది. ఈ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అనమాట. దీని రేట్ కూడా ఎక్కువ ఉంది. మీషోలో చూస్తే తక్కువ ఉంది. ఇదిగోండి, స్మెల్ అయితే భలే ఉంది. నేను దాన్ని స్మెల్ చూసాను, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇదిగోండి, ఈ సిలికాన్ షేప్స్ ఉన్నాయి కదా, మనం సోప్ తయారు చేశాక అందులో వేసుకుంటే భలే ఉంటుంది. మనకి ఏ మోడల్ కావాలంటే అలా వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, చూసారా? దగ్గర నుంచి ఇలా చూపిస్తున్నాను. భలే ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది.
ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, సూపర్.